రాజాతో పాటు చదువుకున్నాడు. అన్నా, వాడు చాలా తెలివిగా ఆధారం లేకుండా చేసినాడు. హైదరాబాద్ లో ఉంటాడని తెలిసింది. హైదరాబాద్ లో వాడు ఎక్కడుంటాడ్రా? ఎక్కడా? ఈ ఫోటోలో ఉన్న అతను ఎప్పుడైనా చూసావా? లేదండి. ఇతను ఎప్పుడైనా చూసావా? చూడలేదయ్యా. ఎట్టా పుట్టేవరేంత అందంగా? రే వీరభద్రం, నువ్వు వెళ్ళేది విజయంకుల వారింట్లో వ్రతానికి నాన్న, నీ పెళ్లి చూపులకు కాదు. ఈ ఫేస్ కి ఆ పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. భద్రా అని పిలిస్తే చాలు. ఓహో, నేను పేరు పెట్టి మా నాన్నని పిలవకూడదనా? ఓరే దరిద్రుడా, మళ్ళీ ఆ సాక్షులే వేసుకొచ్చావేమిట్రా? చూసి మాట్లాడండి, కొత్త సాక్షులు చెత్త వాసన వస్తుంటే కొత్త సాక్షులు అంటావేమిటి? మీరు ఇలాగ అంటారనే పాత సాక్షులు కూడా తీసుకొచ్చాను. బావా, ఏంటే నిన్నిలా చూస్తూ ఉంటే ఒక్కసారి వేనా గడి. ఆ తర్వాత నేను వేయాలి నీకు 3 సార్లు ముడి. నేను రెడీ. ఏంటి రెడీ? సత్య సత్య వదులు, సత్య చిన్నపిల్లలాగా వదలమంటుంటే వదులు. సత్య సత్య వదులు, నీకే చెప్పే సత్య వదులు. బాయ్ బుల్లబాయ్. ఏంది అక్కడేమో నన్ను చూసుకోమన్నావు, ఇక్కడేమో నువ్వు ఊసుకో అంటున్నావు. ఉత్తుతేరా ఇది ఉత్తుతేంది? ఏంటే? నేను కూడా వస్తాను. పెళ్లి కాకుండా ఆ ఇంటికి బాగోదే. ఆయనే పర్సనల్ గా ఫోన్ చేసి రమ్మన్నారు. నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి. అను తోడు తెచ్చుకో. అలంకరణ అద్భుతంగా ఉంది. కరెక్ట్ టైంకి వచ్చాం. రండి బాబు గారు. అమ్మాయి కూడా వచ్చినట్టుంది. అరుణను కూడా పర్సనల్ గా పిలుద్దాం అనుకున్నా వదినా, కానీ పెళ్లికి ముందే పిలిస్తే బాగోదేమోనని. మీరు పిలవకపోయినా బావగారు ఫోన్ చేసి మరి పని వల్ల రమ్మన్నారట. చేశాడా? పూలు సరిగ్గానే ఉన్నాయి, నువ్వు వాటిని పేకొద్దు. రండి బాబు గారు. రండి. సత్య, జరిగిన దానికి బుల్లబ్బాయి చాలా బాధపడుతున్నాడు. ఏం జరిగింది? గదిలో భద్ర నువ్వు. ఇలా అయితే కష్టం బుల్లబ్బాయ్. ఇవాళ రేపు ఇవన్నీ కామన్. ఆడేమో ఉత్తిత్ అంటాడు, నువ్వేమో కామన్ అంటావు. ఇంతకీ అది ఉత్తిత్తో కామన్ ఇప్పుడే నువ్వు నాకు చెప్పేయాలి. బుల్లబ్బాయ్, నీలాంటి తెలివైన అబ్బాయికి ఇది కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదులే. ఇంతకీ ఉత్తిత్తా కామనా చెప్పలేదు, నేనే కనుక్కుంటానులే. ఆయన మా ఫాదర్ కజిన్. మళ్ళీ ఎరికిస్తామే, లేకపోతే మేము ఎరుక్కుంటాం. మన చౌదరని గారు అబ్బాయి. రండి చెప్తాను. ఏమిటయ్యా భద్రా, బాగున్నావా? ఇప్పుడే అమ్మ కనపడి చెప్పింది నువ్వు వచ్చావని. బెంగళూరు నీళ్ళు బాగా వంట పట్టాయనుకుంటాను, రంగు తేలేవు. ఇలాంటి ఫంక్షన్లకు రావటమేనా? నువ్వు కూడా పప్పన్నం పెట్టేది ఉందా? మా అమ్మాయి శిరీష, గుర్తుపట్లే? ఇందాక మీ అమ్మ కనపడి కుందనపు బొమ్మలా ఉంది, పెళ్ళిడికి వచ్చిందే అంది. ఏమిటి ఆ సిగ్గు? ఎప్పుడు భద్రా భద్రా అని అడుగుతూ ఉంటావుగా, ఏంటి అలా స్తంభంలా నిలబడ్డారు?
మన భద్ర గుర్తుపట్లే పలకరించండి. ఏమో భద్ర బాగున్నావా? ఏం బాగుంటాంలేండి, ఈ మధ్య పాడు మోట్స్లో ఒకటి వచ్చింది. ఇలా చేతిలో తాళం గుర్తి పక్కన మనిషి లేకపోతే బయటకు రావట్లేదంటే మన వాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఇలా బయటకు వచ్చాను. శిరీష్ కూడా బాగా రంగు తెలియంది, పెళ్లిడికి వచ్చేసినట్టుందంటే. ఏడొచ్చింది అయ్యా, శుభ్రంగా చదువుకుంటుంటేను. మేము వస్తాం భద్ర, చీటీ పాట ఉంది పాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎలా స్తంభంలా నిలబడతారే, పదండి. తాళం గుర్తు జాగ్రత్త అయ్యా. బావా అంటే నీకు ఉత్తునే అయితే అది ఉత్తిత్తే. సత్య చెప్పింది కరెక్ట్, బుల్లబ్బాయే క్లవర్. ఏంటి మరిది గారు మహా హుషారుగా ఉన్నారు, ఇక్కడ కూడా మొదలు పెట్టేశారేంటి? ఏంటమ్మా నువ్వు పూజ జరుగుతుంటే ఇక్కడే ఉన్నావు, పద వెళ్దాం రా. బావా ఆపుగలేక అడుగుతున్నాను, ఏమనుకో కదా. అనుకుంటే అడగవా నువ్వు మరేం బావా? ఏంటి లవ్వా? లవ్వే, ఇప్పుడు పడేయాలి. అదేంటి పడేసి కదా తీసుకురావాలి, ఇది తీసుకొచ్చి పడేయడం ఏంటి? ఇది ఇంతే. ఏమైనా నువ్వు మా చిత్రమైన మనిషి బావా కదా. పదా తాతయ్య. మనవడా, ఆ అమ్మాయి నీకు సరైన చోటు అనిపిస్తుందిరా. చంపేశావు తాతయ్య, చంపేశావు. ఫంక్షన్ బాగా జరిగింది కదా? బాగా జరిగింది. అను, ఈ రోజు జరిగిన ఫంక్షన్ లో ఆ ఇంటికి కాబోయే కోడలుగా నేనే అట్రాక్షన్ అవుతాననుకున్నా, బట్ నో ఛాన్స్. మొత్తం నువ్వే కొట్టేశావు. ఎక్కడ నేర్చుకున్నావు? చిన్నప్పుడు మా అన్నయ్య నేర్పాడు. ఏం భద్రా, తనంత బాగా పాట పాడింది కదా, బాగుందని చెప్తే నీ నోటి ముచ్చలు ఏమైనా రాలిపోతాయా? బెంగళూరు నుంచి రామునండి సార్. కొంతమంది వచ్చి మీ గురించి అడిగి గందరగోళం చేశారు. మీది హైదరాబాద్ అని తెలుసుకున్నారు. రసం కూడా అయిపోయింది నారాయణన్న. ఎల్లుండే నీక ఈ టైంలో ఇలా చేస్తుంది అనుకోలేదు. ఇజ్జత్ మొత్తం పోయింది నారాయణన్న. రౌడీల్ని పెట్టి బెదిరిస్తే భయపడతాననుకున్నావు భయ్యా? నువ్వు కాదు, వాడు భయపడతాడు. శివ అంటే నాకు ప్రాణం. ఆ ప్రాణమే తీస్తా. శివని కొట్టద్దని చెప్పు భయ్యా, ప్లీజ్ భయ్యా. అతన్ని నేను మర్చిపోతాను భయ్యా. భయ్యా వదలమని చెప్పు భయ్యా, ప్లీజ్ భయ్యా.